ఈ వంట పని మాత్రం తక్కువ మందైనా, ఎక్కువ మందైనా గానీ, పని మాత్రం సేమ్ ఉంటుందండి. పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఎందుకంటున్నానంటే, యాక్చువల్‌గా ఈ ఆర్డర్ మనకి 4 డేస్ బ్యాకే ఇన్ఫార్మ్ చేశారు. 21న వాళ్ళ సిస్టర్ బర్త్‌డేకి కొంచెం పని తగ్గిద్దామని మన దగ్గరైతే ఆర్డర్ ఇచ్చారు. యాక్చువల్‌గా అది 21 సాటర్డే వచ్చిందని అనుకోలేదు. సో, యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే, ఎవ్రీ సాటర్డే ఓన్లీ పికిల్సే పెడుతున్నా కదండీ! కిచెన్ ఆఫ్ చేసి. ఎందుకంటే, టైం మొత్తం పికిల్స్‌కే సరిపోతది. పొద్దుట మొదలెడితే నైట్ అయిపోయిద్ది. కానీ ఇది ఇంకా ఒప్పేసుకున్నా కాబట్టి ఇంకా క్యాన్సిల్ చేయలేను కదా! ఇంకా ఆ రోజైతే ఆఫ్టర్‌నూన్ కల్లా ఈ ఫుడ్ రెడీ చేయడానికే తక్కువ ఆర్డరే అంటే ఒక 4 మెంబర్స్‌కి వెజ్, 4 మెంబర్స్‌కి నాన్ వెజ్ అలా అయితే ఇచ్చారు. కానీ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 2:00 అయిపోయింది. ఇంకా పికిల్స్ పెట్టడానికైతే ఇంక తెలిసిందేగా నార్మల్‌గానే నైట్ అయిపోతుంది. ఈసారి ఇంకా దారుణం అనమాట. నైట్ ఔట్ చేయాల్సొచ్చింది. ఎప్పుడో చదువుకునే రోజుల్లో రాత్రంతా కూర్చొని నైట్ ఔట్ చేసి చదువుకునేదాన్ని. మళ్ళీ ఇప్పుడనమాట ఇలా. ఈ ప్రాన్ పికిల్ అయితే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసినా చాలా పొంగొచ్చేస్తా ఉంటది. ఒక 2, 3 అవర్స్ అయితే పట్టేసింది పికిల్ కంప్లీట్ అవ్వడానికి. ఈసారి మనకి ప్రాన్ పికిల్, చికెన్ బోన్‌లెస్ అలాగే చికెన్ బోన్ ఇవి ఎక్కువ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ సండే అందరికీ ఇచ్చేయగా ఇంకా కొంచెం కొంచెం పికిల్స్ అయితే మిగిలాయండి. ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే ర్యాపిడో, ఊబర్ నుంచి చాలా మటుకు పంపించేశాను. అక్కడ చూపించినవన్నీ కూడా డీటీటీసీ కొరియర్ నుంచి అయితే వేరే స్టేట్స్‌కి పంపించాల్సినవి. ఈ సండే అయితే 4 కిలోస్ ఆఫ్ చికెన్ ఫ్రై పీస్ పులావ్ చేశా అండి. ఆఫ్టర్‌నూనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ సండే ఎక్కువ ఆర్డర్స్ ఉండడం వల్ల జొమాటోలో ఆఫ్ చేస్తున్నానండి. వీక్ డేస్‌లో తప్పకుండా ఆన్‌లో ఉంచుతున్నాను. ఒక్కోసారి జొమాటోలో 3, 4 ఆర్డర్స్ ఒకేసారి వచ్చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఆఫ్‌లో పెట్టి మళ్ళీ ఆన్ చేస్తున్నా.